హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేఎస్టీవీ. నేను సతీష్ కుమార్. మీరు మొట్టమొదటిసారి నా ఛానల్ను మరియు ఈ వీడియోని చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. లైక్ చేస్తే చాలామందికి మన వీడియో షేర్ అవుతుంది. సో మీరు రెగ్యులర్గా వాచ్ చేస్తున్న వారికైతే మన వీడియోస్ ఎందు గురించి చేస్తాము అనేది మీకు చాలా బాగా తెలుసు. ఎస్పెషల్లీ మనం మ్యూచువల్ ఫండ్స్ చేస్తున్నాం. అలాగే హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ కూడా చేస్తున్నాం. సో ప్రీవియస్ వీడియోస్ అన్నీ ఎక్కువగా మ్యూచువల్ ఫండ్స్ గురించి ఉంటాయి. అలాగే రీసెంట్గా మనం ఒక 3-4 డేస్ 3 డేస్ బ్యాక్ అంటే 4th డిసెంబర్ మనము ఎస్బీఐ క్వాంట్ ఫండ్ ఎన్ఎఫ్ఓ గురించి మనము వీడియో చేసాము. ఆ వీడియో అనేది చాలామందికి రీచ్ అయింది, చాలామంది చూస్తున్నారు. దాదాపు 6,000 మందికి పైగానే ఇంకా రీచ్ వెళ్తోంది. సో చాలా కాల్స్ వస్తున్నాయి, ప్రతిరోజు ఒక 10 to 15 కాల్స్ ఇంకా ఎక్కువే వస్తున్నాయి. కొంతమంది ఎంక్వైరీ కాల్స్ చేస్తున్నారు, కొంతమంది మరి మేము కొత్తగా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాము, ఎలా చేయాలని అడుగుతున్నారు. సో వాళ్ళకందరికీ మనము సర్వీస్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. ఒక విషయాన్ని నేను మీకు రిమైండ్ చేయడం కోసం నేను ఈ వీడియో సింపుల్గా ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నా. సో ఈ క్వాంట్ మ్యూచువల్ ఫండ్ వచ్చేసి మనకు ఎస్బీఐ క్వాంట్ మ్యూచువల్ ఫండ్ కొత్త ఎన్ఎఫ్ఓ 18th డిసెంబర్ మనకు చివరి డేట్ అనమాట. అంటే 10 రూపీస్ యూనిట్ వాల్యూతో కొత్తగా చూస్తున్న వాళ్ళకైతే ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నాను. అదేంటంటే మనకు 4th డిసెంబర్ ప్రారంభమైంది ఎన్ఎఫ్ఓ, 18th డిసెంబర్ క్లోజ్ అవుతుంది. మీరు ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై చేసుకోవచ్చు. నా నెంబర్ నేను లాస్ట్లో ఇస్తాను, ఖచ్చితంగా కాల్ చేయండి. ప్రీవియస్గా చాలామంది కాల్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్. కామెంట్ చేసిన వాళ్ళు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్. సో మీరు ఇక లేటు చేయకుండా ఒకవేళ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే రేపటి నుంచి మనము ఆల్మోస్ట్ ఆల్ కొంతమందికి ఇన్వెస్ట్మెంట్స్ అయిపోయాయి. శుక్రవారము, శనివారం నేను కంప్లీట్ చేశాను. రేపటి నుంచి ఇంకా కొంతమంది కొత్త వాళ్ళు కూడా ఇంకా ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నప్పుడు వాళ్ళ కోసం కూడా సపోర్ట్ ఇస్తాను. డైరెక్ట్ ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ ఏదైతే ఆఫీస్ ఉంటుందో కంపెనీ నుంచి మనము కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ నుంచి అక్కడ నుంచి వాళ్ళ నుంచే మనము ఏదైనా కానీ సపోర్ట్ ఇస్తాము. సో మీ డీటెయిల్స్ ఆల్రెడీ కాంటాక్ట్ చేసిన వాళ్ళకి తెలుసు, నేను మీకు డీటెయిల్స్ అన్ని షేర్ చేయమని చెప్పాను. నాకైనా లేదంటే ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ ఏఎంసీ ఎగ్జిక్యూటివ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైనా మనం షేర్ చేయొచ్చు. కొత్త కేవైసీలు చేయడానికి కొంచెం టైం పడుతుంది, అంటే ఒక 1/2 అవర్ to 1 అవర్ పడుతుంది. ఇన్వెస్ట్మెంట్ ఇనిషియేట్ చేయొచ్చు, సిప్ అయినా లంసమ్ అయినా మనం చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే 18th దగ్గరకు వచ్చే సమయంలో అంటే ఇంకా ఒక 2 డేస్ ఉన్నాగా అంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే అప్పుడప్పుడు ఫాస్ట్గా మనం ప్రాసెస్ చేయాలంటే కొంచెము ఇబ్బంది అవుతుంది, కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఎందుకంటే ఇప్పుడు సపోజు మనము ఎక్కడి నుంచి అయితే మనం సర్వీస్ ఇస్తున్నామో ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ ఆఫీసు వాళ్ళకు 40 బ్యాంక్స్ ఉంటాయన్నమాట. అంటే మా జిల్లాలో, అనంతపురం జిల్లాలో 40 బ్యాంకులు వాళ్ళకి అనుసంధానం చేసి ఉంటారు. ఆ కస్టమర్స్కి అందరికీ వాళ్ళు లాగిన్స్ కానీ సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు మనకు కూడా అంటే మన సబ్స్క్రైబర్స్, కస్టమర్స్ కూడా వాళ్ళు సర్వీస్ ఇస్తారు ఆన్లైన్లోని, ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. గుర్తుపెట్టుకోండి, మన భారతీయులు ఎక్కడున్నా కూడా ప్రపంచంలో సో ఈజీగా మీ యొక్క వాట్సాప్ ద్వారా మీరు వాట్సాప్ కాల్ అయినా చేయొచ్చు, లేకపోతే రెగ్యులర్ కాల్స్ అయినా చేయొచ్చు. మీ డీటెయిల్స్ అన్నీ షేర్ చేస్తే ఆటోమేటిక్గా ఈజీగా సులభంగా ఈ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ కూడా చేయడం జరుగుతుంది. సిప్ అయినా లంసమ్ అయినా ఏదైనా కూడా చేయడం జరుగుతుందన్నమాట. సో మీ బ్యాంక్ అకౌంట్కి ఫోన్పే లింక్ కంపల్సరీ ఉంటే ఇంకా కొంచెం ఈజీగా అవుతుంది. లేదంటే నెట్ బ్యాంకింగ్ కంపల్సరీ ఉండాలి. నెట్ బ్యాంకింగ్ ద్వారా అయితే ఇన్వెస్ట్మెంట్ కూడా చేయగలుగుతాం, లేదంటే ఫోన్పే ద్వారా కూడా చేయగలుగుతాం అనమాట. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇంకా మనకు ఎన్ని రోజులు ఉంది? 18th అంటే నియర్లీ ఒక ఇంకా సాటర్డే ఆల్మోస్ట్ మనకు నెక్స్ట్ వీక్ అంతా ఎండ్ అయిపోతుంది. కాబట్టి రేపు మన్నాడు మనకు మీరు ఎవరైనా కానీ 3-4 డేస్లో కంప్లీట్ చేసుకోండి, ప్రాసెస్ చేసేద్దాము. సో నా నెంబర్ నేను లాస్ట్లో ఇస్తున్నాను. కొత్తగా చాలామంది మ్యూచువల్ ఫండ్స్ ఏంటి అని అడుగుతున్నారు. చాలామంది మ్యూచువల్ ఫండ్స్ గురించి అస్సలు ఐడియా లేని వాళ్ళు కూడా కాల్ చేస్తున్నారు. వాళ్ళకు ఒక సపరేట్ ఒక వీడియో చేస్తాను, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి అసలు మ్యూచువల్ ఫండ్స్ ఏం చేస్తాయి అని ఒక సింపుల్గా ఒక 10 to 15 minutes ఒక వీడియో చేద్దాం. అది ఖచ్చితంగా మీరు చూడండి. మీకు నా ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూసినట్లయితే ఖచ్చితంగా మీకు చాలా విషయాలు అర్థమవుతాయి మ్యూచువల్ ఫండ్స్ గురించి. నేను డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ ఇస్తాను. ప్లేలిస్ట్లో 2 ప్లేలిస్ట్ ఇస్తాను. ఒకటి ఫైనాన్షియల్ అడ్వైజర్స్ అనే ఒక ప్లేలిస్ట్ ఉంటుంది, లింక్ అనమాట. అలాగే ఎడ్యుకేషనల్ అవేర్నెస్ అని ఒక లింక్ ఇస్తాను. ఆ 2 మీరు క్లిక్ చేస్తే ప్రీవియస్ వీడియోస్, మ్యూచువల్ ఫండ్ వీడియోస్ అన్నీ, నేను చేసిన వీడియోస్ అన్నీ మీకు
చూడడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నా. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.